ముకుంద జ్యువెలర్స్ పూర్వీ గోల్డ్ డైమండ్ అండ్ సిల్వర్ షోరూమ్ ను కుకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక 115 డివిజన్ కార్పొరేటర్ పగడాల శిరీష హాజరయ్యారు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ సమయంలో కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని ఆభరణాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ముకుంద జ్యువెలర్స్ సీఈఓ అండ్ డైరెక్టర్ నిఖితా రెడ్డి పూర్వీ గోల్డ్ డైమండ్ అండ్ సిల్వర్ షోరూమ్ ను ప్రారంభించి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. నవంబర్ 9వ తేదీ వరకు 3 లక్షల రూపాయల ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి బంగారు కాయిన్ బహుమతిగా ఇస్తున్నామన్నారు సంస్థ డైరెక్టర్ కృష్ణ. ఇక ఈ నెల 3వ తేదీలోపు తమ ఇన్స్టాగ్రామ్ పేజీ ఫాలో అవుతూ తమ వద్దకు వచ్చే మొదటి 1000 మంది ఫాలోవర్లకు ఉచితంగా వెండి కాయిన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ముకుంద జ్యువెలర్స్ పూర్వీ గోల్డ్ డైమండ్ అండ్ సిల్వర్ షోరూమ్ ను కుకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక 115 డివిజన్ కార్పొరేటర్ పగడాల శిరీష హాజరయ్యారు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ సమయంలో కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని ఆభరణాలను అందుబాటులోకి తెచ్చామన్నారు ముకుంద జ్యువెలర్స్ సీఈఓ అండ్ డైరెక్టర్ నిఖితా రెడ్డి. పూర్వీ గోల్డ్ డైమండ్ అండ్ సిల్వర్ షోరూమ్ ను ప్రారంభించి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. నవంబర్ 9వ తేదీ వరకు 3 లక్షల రూపాయల ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి బంగారు కాయిన్ బహుమతిగా ఇస్తున్నామన్నారు సంస్థ డైరెక్టర్ కృష్ణ. ఇక ఈ నెల 3వ తేదీలోపు తమ ఇన్స్టాగ్రామ్ పేజీ ఫాలో అవుతూ తమ వద్దకు వచ్చే మొదటి 1000 మంది ఫాలోవర్లకు ఉచితంగా వెండి కాయిన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. హలో అండి, ముకుంద జ్యువెలర్స్ వారిదే పూర్వీ మీ ముందుకు వస్తుంది. నవంబర్ 1న కేపీహెచ్పీలో ఎక్కడైతే ముకుంద జ్యువెలర్స్ తన ఊపిరి పోస్తుందో అక్కడే కేపీహెచ్పీలో రెమెడీ హాస్పిటల్ పక్క లేన్ లో సుబ్బయ్య గారి హోటల్ ఆపోజిట్ లో పూర్వీ వస్తుంది. ఒక 4 అంతస్తుల్లో విశాలంగా కేపీహెచ్పీలో ఇంత పెద్ద గోల్డ్ స్టోర్ అనేది ఇదే ఫస్ట్ టైం అండి. సో ముకుంద ఉంది ఆల్రెడీ, మళ్ళీ పూర్వీ ఎందుకని చాలా మందికి అనిపించవచ్చు. 18 క్యారెట్ కలెక్షన్ కి ఎక్స్క్లూజివ్ కుందన్ కలెక్షన్, డైమండ్ కలెక్షన్ ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఇప్పటి వరకు రెగ్యులర్ ఐటమ్ ని 18 క్యారెట్ లో తెచ్చింది ఎవరూ లేదండి. పెరుగుతున్న గోల్డ్ రేట్స్ కి పూర్వీ అనేది ఒక ఆన్సర్ గా ఉండాలి అని తెలుగు స్టేట్స్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ ఎవర్ కస్టమైజేషన్ స్టూడియో, ఈవెన్ నాట్ ఓన్లీ డిజైన్, నాట్ ఓన్లీ వెయిట్ బట్ ఆల్సో వాట్ కైండ్ ఆఫ్ ప్యూరిటీ యూ వాంట్, either it could be 18 carat, 22 carat or 14 carat, whatever purity you demand we will design and give it to you. సో ఎక్స్క్లూజివ్ తో పాటు ఈ 18 క్యారెట్ అనే కొత్త కాన్సెప్ట్ తో పూర్వీ మీ ముందుకు వస్తుంది. ఈ బిగినింగ్ సపోర్ట్ చేసినందుకు, సో ఆ సపోర్ట్ తోనే పూర్వీ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ముకుంద అన్నట్టు చెప్పుకోవచ్చు. విత్ ద సేమ్ వాల్యూ ఆఫ్ ట్రస్ట్ మనము ముకుంద నుంచి పూర్వీకి కూడా సేమ్ కంటిన్యూ చేస్తాం. అండ్ ఆల్సో విత్ న్యూ డిజైన్స్, ఎక్స్క్లూజివ్ కొంచెం మోడర్న్ గా కూడా తీసుకొస్తాం. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు లైక్ కమింగ్ బ్రైట్స్ కి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టుగా పూర్వీ ఉంటుంది. ఈ పూర్వీ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే లెగసీ ఫ్రమ్ ముకుంద, అంటే ముకుంద లెగసీ నుంచి ఈ పూర్వీ అనేది స్టార్ట్ అయింది. ఈ లెగసీ అనేది అంత ఈజీగా వచ్చిందేం కాదు. ఎందుకంటే ఈ లెగసీ వెనకాల చాలా మంది కారిగారుల శ్రమ, చాలా మంది మమ్మల్ని ఆదరించిన కస్టమర్ దేవుళ్ళ యొక్క సపోర్టు, ప్లస్ వీటన్నిటితో పాటు చాలా మంది మా ముకుంద ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే మా ముకుంద ఫ్యామిలీ మెంబర్స్ అని ఎందుకంటున్నారంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నది తక్కువే, కానీ మా స్టాఫ్ మొత్తాన్ని కూడా మేము ఫ్యామిలీ మెంబర్స్ గానే ట్రీట్ చేస్తాము. ప్రతిదీ ఫస్ట్ కస్టమర్ నుంచి లాస్ట్ కస్టమర్ వరకు ఫుల్ సర్వీస్ ఇచ్చి కస్టమర్స్ అందరినీ 100% సాటిస్ఫై చేసి మాకు ఈ లెగసీ అనేది రావడానికి సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్, మా టీం మొత్తానికి కూడా ఈ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్ ఓపెనింగ్ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హలో అండి, దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఆనాడు ఇందిరాగాంధీ ప్రపంచ దేశాలను శాసిస్తే ఈనాడు ప్రపంచ దేశాలు ప్రధాని మోడీని శాసిస్తున్నాయన్నారు జగ్గారెడ్డి. తెలంగాణలో 10 ఏళ్లు కేసీఆర్, ఏపీలో జగన్, చంద్రబాబులు ముఖ్యమంత్రులుగా ఉండి కేంద్రంలోని బీజేపీకి మద్దతుతో రాష్ట్రాల అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారన్నారు. రాహుల్ ప్రధాని అయితే 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధితో పాటు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం, పోలవరం పూర్తి అవుతుందన్నారు జగ్గారెడ్డి.
ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అటు జగన్ లేదా ఇటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ బీజేపీ సంఖలోనే కూర్చున్నారు. ప్రధానమంత్రి నీడల్లోనే వాళ్ళ రాజకీయ ప్రయాణం జరుగుతుంది. ఇప్పటి వరకు అటు జగన్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజు, పోలవరం పెద్ద ఎత్తున నిధులు, ఉక్కు కర్మాగారం సంబంధించిన ప్రైవేట్గా ఆపడం, ఈ మూడు చంద్రబాబు నాయుడు జగన్ చేయలేకపోయారు. అదే రాహుల్ గాంధీ గారు వచ్చే ఎలక్షన్లో ప్రధానమంత్రిగా అయితే ఆంధ్రప్రదేశ్ సేఫ్ జోన్లోకి వచ్చేస్తుంది. అందుకే అక్కడ 20 సీట్లు ఉన్నాయి. అక్కడ 20 సీట్లు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇక్కడ కూడా ఒక 14 సీట్లు ఎంపీలు గెలిపిస్తే అపోజిషన్లో కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి గెలిపిస్తే ఏమైపోతుంది, ఈ రెండు రాష్ట్రాలతో అటు ఇటు కలుపుకుంటే ఒక 35 సీట్లు, తెలంగాణ నుంచి ఒక 15, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక 20 వస్తే ఒక 35 ఎంపీ సీట్లు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కావడానికి ఉపయోగపడతాయి. తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించేయండి. ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అటు జగన్ లేదా ఇటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు అధికారులు. డి పోచంపల్లి సర్వే నంబర్ 120లోని ప్రభుత్వ భూమిలో కొందరు కబ్జాదారులు 60 గజాల్లో రూములు ఏర్పాటు చేసి అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలోనే దుండిగల్ ఎంఆర్ఓ రాజేశ్వర్ రెడ్డి పోలీసు బందోబస్తు అక్కడికి చేరుకొని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఎవరు నిర్మాణాలు చేపట్టినా ఉపేక్షించేది లేదని ఎంఆర్ఓ రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. దాదాపు 12 రూములను కూల్చివేసిన అధికారులు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. यार सुबह पूरा కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ పర్యటించారు. మండలంలోని చిన్న శంకర్లపూడి గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టకు హాజరయ్యారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. స్వామి అనుగ్రహం గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించి రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామన్న కూటమి ప్రభుత్వం ఇప్పటికీ 16 నెలలు గడుస్తున్నా కనీసం ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులతో భయపెడుతున్నారు బీసీవై చీఫ్ రామచంద్రరావు యాదవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడడానికి నాంది పలికిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరిస్తూ వారి ఆశయాలను కొనసాగించడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 రెట్లు ఎక్కువ చేస్తున్నారు. ఈ 16 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నిలబెట్టుకోకపోగా పూర్తి స్థాయిలో యథేచ్ఛగా అన్ని రంగాల్లో అవినీతి చేస్తూ, దోపిడీ చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ దీన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని పైన తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టి వేధించే కార్యక్రమం జరుగుతోంది తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రంగంలో అభివృద్ధి జరగలేదనే విషయము ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు. దౌర్జన్యంగా రైతుల నుండి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు, మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారు,
విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి వేల ఎకరాలు ఈరోజు నిర్దాక్షిణ్యంగా రైతుల నుండి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. ఉద్యోగులు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఇచ్చిన ప్రధాన హామీల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 150-55% పైగా ఉన్న బీసీల యొక్క హక్కులను కాపాడుతాను, రక్షణ కల్పిస్తాను, నేను అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పి ప్రధానంగా హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 16 నెలల పూర్తయిన తర్వాత కూడా ఇప్పటి వరకు బీసీ రక్షణ చట్టం గురించి కనీసం ఎక్కడ ప్రస్తావన తీసుకురావడం కానీ ఆ దిశగా ఆలోచించడం కానీ చేయలేదంటే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలతో హైదరాబాద్ పరిధిలోని టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి అభిలాష్ ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. శాఖాపరమైన చర్యల్లో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ విధి నిర్వహణలో లోపాలు ఉన్నాయని ఇటీవల వచ్చిన ఫిర్యాదులపై విచారణ అనంతరం ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు అర్బన్ సిఐ రాము నిస్వార్థ సేవలకు అరుదైన గౌరవం లభించింది. మోంతా తుఫాన్ సమయంలో ఆయన అందించిన సేవలను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా సిఐ రామును సత్కరించి మెమోంటోను అందజేశారు. సిద్ధాపురం చెరువు భవనాసి నది వడ్ల రామపురం చెరువు ఉప్పొంగుతున్న సమయంలో సిఐ రాము ఒక సైనికుడులా నిలబడ్డారు. ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయడంలో, వారికి ధైర్యం చెప్పడంలో ఆయన చూపిన అంకిత భావం నిజంగా ప్రశంసనీయమంటూ రాము సేవలను సీఎం కొనియాడారు. ఇక ముఖ్యమంత్రి చేతుల మీదుగా సత్కారం అందుకున్న సిఐ రాము ఈ గౌరవం తన ఒక్కడిదే కాదని, ప్రజల సేవలో నిరంతరం శ్రమించే పోలీసు వ్యవస్థ మొత్తానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అరుదైన అవకాశం ఇచ్చిన సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తి కూలీలతో వెళ్తున్న ఆటోను కర్ణాటకకు చెందిన టెంపో ట్రావెలర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 12 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఆదోని మండలం కపాటి గ్రామానికి చెందిన పత్తి కూలీలు మంత్రాలయం మండలం కల్లు దేవక్కుంటకు పత్తి తెంపడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ అధిష్టానం అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టి మైరాగం అందుకుందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు లక్ష్మణ్, శ్రీధర్ బాబు అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని కవిత విమర్శించారు. కరీంనగర్ ఎయిర్పోర్ట్ గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదని కవిత ప్రశ్నించారు. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉన్నట్లు కవిత అభిప్రాయపడ్డారు. ఇవ్వలేకపోతున్నాం అనేటటువంటి ఒక ఆవేదనను, బాధను కూడా వ్యక్తం చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా సామాజిక తెలంగాణ అని ఏదైతే అంటూ ఉన్నారో ఆ సామాజిక తెలంగాణ సాధనలో మరి వెనకడుగు వేయకండి, అన్ని వర్గాలను కలుపుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరాలైన 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 12 సంవత్సరాల స్వరాష్ట్రంలో ఎందుకు మనము విద్య, వైద్యం లాంటి కనీస సదుపాయాలను ప్రజలకు ఇవ్వలేకపోతున్నాం అనేటటువంటి ఒక ఆవేదనను, బాధను కూడా వ్యక్తం చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాలి. మరి కార్మిక రంగంలో చూసినట్టయితే మోదీ గారు ఎన్ని నల్ల చట్టాలు చేసినా కనీసం మనం ఎక్కడ కూడా స్పందించలేదు. కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉన్న అనేక రంగాల్లో మిన్నకుండిపోయినాం. హక్కుల కోసం పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ఆ పోరాట తత్వం మరి ఏమైపోయిందో నిజంగా అర్థం కాని పరిస్థితి.
ఆర్టీసీ కార్మికులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, పోరాడితే తప్ప ఏది కూడా రానటువంటి పరిస్థితి. సింగరేణిలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి సహకారం ఎంతో ఉండబట్టి నిరంతరం వారు ఇచ్చినటువంటి సపోర్ట్ తో మేము బలంగా ఆఫీసర్లతో కొట్లాడినాం కాబట్టి సింగరేణిలో అంతో ఎంతో కొంత కాపాడుకోగలిగినాం. ఇవాళ కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్ అన్న కూడా ఒక బ్రిడ్జ్ వచ్చింది చూసినా, నేను రాంగా పోంగా ఆడనే 20 నిమిషాలు ట్రాఫిక్ ఆగే పరిస్థితి. ఎందుకు పూర్తయితే లేదు? అన్నయ్య మినిస్టర్ గా కూడా ఉన్నారు, 7 ఏళ్ళు అవుతుంది. దయచేసి వాటి మీద శ్రద్ధ పెట్టవలసిందిగా బండి సంజయ్ గారిని నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వాన్ని దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొంత తుఫాన్ అనేటటువంటిది కంప్లీట్ గా బీభత్సం సృష్టించింది కేవలం ఖమ్మం వరంగల్ కాదు. కాబట్టి ఇమీడియట్ గా ఎక్కడెక్కడైతే రైతులు పంట నష్టపోయినరో, ఎక్కడెక్కడైతే పైరు మొత్తం ఒరిగిపోయిందో కోత కొయ్యకుండానే, మరి అటువంటి వారందరికి కూడా ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్. షేర్లింగంపల్లిలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని అక్రమార్కుల నుండి కాపాడి ఫెన్సింగ్ వేశారు హైడ్రా అధికారులు. రాయదుర్గంలోని వెస్టర్న్ ప్లాజా పక్కనే ఉన్న సుమారు 70 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలంపై కబ్జా దాయిళ్లు కన్ను పడింది. ఇందులోనే కొన్ని ఏళ్ల నుంచి బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారం చేస్తున్నారు అక్రమార్కులు. దీంతో వెస్టర్న్ ప్లాజా కమ్యూనిటీలో ఉన్న సుమారు 500 కుటుంబాలు దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెస్టర్న్ ప్లాజా ఫిర్యాదుతో స్వాధీనం చేసుకున్న హైడ్రా ప్రభుత్వ స్థలం అంటూ బోర్డు ఏర్పాటు చేశారు. హైడ్రా తీరుతో హర్షం వ్యక్తం చేస్తున్న వెస్టర్న్ ప్లాజా నివాస కుటుంబాలు. దాని తర్వాత కోర్టుకు కూడా కంప్లైంట్ చేస్తే దానివల్ల మెల్లిగా అది ఎగ్జామిన్ చేసి ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అందుకే ఇవాళ హైదరాబాద్ వచ్చి మొత్తం వాళ్ళ లారీలతో అవన్నీ డిమాలిష్ చేశారు. అండ్ దెన్ టెంపరీ ఫెన్సింగ్ అది చేసి పకడ్బందీగా ఈ రోడ్ అది బ్లాక్ చేసి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. సో ఇది చాలా సంతోషకరమైన యాక్షన్. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో వీ హోప్ దట్ ఐ థింక్ వీ కెన్ హ్యావ్ ఎ పీస్ఫుల్ టైమ్ ఇన్ ద నైట్ అండ్ దెన్ hope this kind of things will not repeat again. I think we are very happy and thank you very much. పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సెటప్ చేశారంటే ఇది 1 acre ల్యాండ్లో ఒక వే బ్రిడ్జ్ పెట్టారు. దాని తర్వాత 2-3 టెంట్లు పెట్టారు. అండ్ దెన్ ఆల్సో స్టోన్స్ ఇవన్నీ వాళ్ళు లారీలతో తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళు సేల్ చేయడము, దాని తర్వాత శాండ్ సేల్ చేయడము, అంతా నైట్ టైం చేయడము, ఇవన్నీ చాలా అనాథరైజ్డ్ యాక్టివిటీస్ చేయడము. ఎవరికి మేము కంప్లైంట్ చేసినా కూడా యాక్షన్ ఏం జరగలేదు. బట్ అయినా కూడా మా కంటిన్యూస్ ఫాలోఅప్ వల్ల ఇది యాక్షన్ కూడా అవడం జరిగింది. సో దానివల్ల అట్లీస్ట్ లేట్ అయినా కూడా వీఆర్ హ్యాపీ దట్ అట్లీస్ట్ టుడే థింగ్స్ హ్యావ్ మూవ్డ్ అండ్ దెన్ ప్రాపర్ యాక్షన్ అండ్ దెన్ వెరీ సీరియస్ యాక్షన్ హెస్ బీన్ టేకెన్. I think the vendor also, I think he is vacating and taking out all his materials. Some deadline was given. Before that he has to take out. కాకినాడ జిల్లా ఏలూరు ప్రాజెక్టు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏలూరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుండటంతో 15,000 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేశారు. వరద నీరు ఉధృతికి పిఠాపురం నియోజకవర్గంలో చాలా చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో సుమారు 10,000 ఎకరాలు ముంపునకు గురయ్యాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. అయితే గండ్లు పడిన చోట రైతులు ఇసుక బస్తాలు వేసుకున్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెంలో ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల పాల్గొని ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో మొత్తం 2,72,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. ప్రతి నెల 120 కోట్లు పెన్షన్ లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. తమ సూచనల మేరకే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. అన్ని చోట్ల ఎలాంటి సమస్యలు లేకుండా రూల్స్ పాటిస్తూ పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. పెన్షన్ పంపిణీలో గత నెల వచ్చిన ఫిర్యాదుతో ఒకరు సస్పెండ్ చేసి 70 మందికి నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు.
ఈరోజు 1వ తేదీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ భాగంగా నేను ఇరుకుపాలెం గ్రామం ముప్పాల మండలంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో పార్టిసిపేట్ అయ్యాను. మొత్తం పల్నాడు జిల్లాలో 2,72,000 పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. 120 కోట్లు ప్రతి నెల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు కూడా ఇప్పటి వరకు 85% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. అందరికి నిన్న టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. సచివాలయం సిబ్బంది అందరూ ఇంటింటికి వెళ్లి పెన్షన్ హోల్డర్స్ కి టైమ్లీ అంటే 10 గంటల కంటే ముందే అన్ని కంప్లీట్ చేయాలి. ఎవరు ఇంటిలో లేరు వాళ్ళకి కూడా వాళ్ళ ఇంటి వచ్చినాక అక్కడే ఇవ్వాలి. సచివాలయంకి ఎవరిని పిలవద్దు, అందరికి ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలి చెప్పడం జరిగింది. దీనికోసం ఎక్కడ కూడా కంప్లైంట్ రాకుండా గత నెల కొన్ని వచ్చినాయి. ఒకరు సస్పెండ్ అయ్యారు, 70 మందికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తగా అందరు రూల్స్ పాటిస్తూ చేయాలి చెప్పడం జరిగింది. అలానే ఈ రోజు ఫీల్డ్ లో అందరూ తిరుగుతున్నారు. మండల్ స్పెషల్ ఆఫీసర్స్, ఎంపీడీఓ, ఎంఆర్ఓస్ అందరూ ఫీల్డ్ కి వచ్చి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం ఉన్నారు. జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని అమ్మ నాన్న ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర్ గురూజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. రేపు శివ పార్వతుల కళ్యాణం నిర్వహించి సాయంత్రం 7 గంటలకు కాశీ పురోహితులతో గంగా హారతి నిర్వహించనున్నారు. ఈ పుణ్యలింగేశ్వర స్వామి ఉత్సవాలు నవంబర్ 20 వరకు కొనసాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా పంచమహాయాగాలు, ఏకాదశ రుద్ర, లక్ష్మీ గణపతి, చండీ మృత్యుంజయ, సుదర్శన యాగాలు విశేషంగా నిర్వహించబడతాయని నిర్వాహకులు తెలిపారు. చాలా మంది బీద వాళ్ళు భోజనాలు చేస్తారు. గరీబులకు చాలా మందికి భోజనాలు చేస్తున్నారు. వాళ్ళకందరికి భోజనాలు చూసి మాకు చాలా సంతోషమైంది. మళ్ళీ ఇక్కడ యాగాలు కూడా చాలా మంచిగా నడుస్తుంది. ఈ రోజు ప్రొద్దున నుంచి మేము చూస్తున్నాము. గృహప్రవేశం కూడా, అది ప్రాణ ప్రతిష్ఠ కూడా చాలా మంచిగా జరిగింది, బ్రహ్మాండంగా. మాకు చాలా సంతోషం ఉంది. మాకు ఎంత తోచింది అంత ఇచ్చినాం, మళ్ళీ ఎంత తోస్తే అంత ఇవ్వగలను, అలా ఏం లేదు. శంకర్ గారు పని చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా చేస్తున్నారు శంకర్ గారు. कहीं भी अच्छे काम हुए तो उनको इच्छा रहती कि वो देना, दान धर्म, इसीलिए यहाँ पे फर्स्ट टाइम आए, शंकर अन्ना से मिले, फिर वो इनके काम से बहुत तृप्त होके इनको दिए अन्नदान, अम्मा अन्नदानम में दिए। फिर इनको इच्छा हुई कि मंदिर करना, बनवाना, तो वो लोग मंदिर बनवाए। तो बस शंकर अन्ना के साथ इनको भी बहुत सपोर्ट है। श्रावणी, इन दोनों को, इन लोगों से बहुत अटैच है. శ్రీ శంకర్ గురూజీగా పేరు ఈ రోజు నవంబర్ 1వ తారీఖుగా నామకరణ అయింది. గత గట్టు శంకర్గా 15 సంవత్సరాలు మానవ సేవలో తరిస్తూ దిక్కుముక్కు లేని అనాథల కోసము 15 సంవత్సరాలు అందరి సహాయ సహకారాలతోటి నీతి నిజాయితీగా ధర్మంగా నేను సేవ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాను. మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మరి ఇప్పుడు అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో 600 మంది అనాథలు ఉన్నారు. నేను ప్రతిరోజు నిరంతరంగా నేను సాధన చేస్తూ భగవంతుని కోరుకున్న వాడిని. భగవంతుడా, 1-2 పిల్లల కోసమే ఎన్నో కష్టాలు పడుతున్నాం మనము. మరి 1-2 కాదు 600 మంది పిల్లల్ని అప్పచెప్పావు. మరి ఏంటి స్వామి ఎందుకు అప్పచెప్పావు అని చెప్పి నేను ఆ స్వామిని అడిగినప్పుడు ఆ స్వామి నాకు నిజంగా నేను చాలా బాధపడేవాడిని. 2 పిల్లల కోసమే బాధపడతాం, 600 మంది రేపు నాకేమైనా అయితే ఏంటి స్వామి, ఎల్లకాలం నేను బతికేవాడిని కాదు, నాకేమైనా అయితే ఏంటి స్వామి అన్నప్పుడు పుణ్యలింగేశ్వర స్వామిగా నేను నవంబర్ 1వ తారీఖు నాడు వస్తా ఉన్నాను. నిర్మల్ జిల్లా మామడ కేంద్రంలో భీమన్న దేవుని జాతర ఘనంగా జరుగుతోంది. వారం రోజుల క్రితం ప్రారంభమైన ఈ జాతర రేపటితో ముగుస్తుంది. ఈ జాతరలో గజాలను పవిత్రమైన గోదావరి నదిలో స్నానం చేయించి ఆ తర్వాత ఆలయంలో ప్రతిష్ఠించడం భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఏటా భీమన్న జాతరను మార్గశిర మాసంలో ఘనంగా నిర్వహిస్తారు. గిరిజనులు తమ ఆరాధ్య దైవంగా భీమయ్యను పూజిస్తారు. ఈ రోజు మామడ నుంచి పాదయాత్రగా కమల్కోట గ్రామం శివార్లోని గోదావరి తీరానికి చేరుకొని రేపు ఉదయం పవిత్ర గోదావరి జలాలతో అభిషేకం చేసి తిరిగి పాదయాత్రగా ఆలయానికి చేరుకుంటారు. భీమన్న జాతరతో గ్రామంలోని ప్రతి ఇంటా పండుగ వాతావరణం నెలకొంది.